ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అన్నిటికీ కూడా ముందుగా నమస్కారం. ఇప్పటి వరకు మన ముందు బైకేబుల్ యాజమాన్యం ఎంపీ అయినటువంటి అసోసియేషన్ సమస్య మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన చేతిలో కూడా ఒక రోడ్డు ఇచ్చాము, రిటర్న్గా వచ్చాము. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య గత 2 సంవత్సరాల నుంచి అంతర్గతంగా చర్చలు జరిగాయి. అంతర్గతంగా న్యాయస్థానాల్లో చర్చలు జరిగాయి. ఆ న్యాయస్థానాలు ఏవి కూడా పరిష్కారం చేయాల. చాలా పెద్ద మనుషులు, ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, అక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రారంభంలో వ్యాపారమే ప్రధాన ఎజెండా. ఆ వ్యాపారంలో వచ్చినటువంటి సమస్యలు ఆధిపత్యంలో ఉండే వాళ్ళ చేతిలో తీసుకొని మిగతా వాళ్ళని ఎత్తివేయడం జరిగింది. నేను అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇదే సమావేశం సంవత్సరం కింద జరగాల్సింది. ఈ స్థాయికి సమస్య వచ్చింది. అయితే వచ్చే సమస్య ఏంటంటే కృష్ణకి తన భాగస్థులకి న్యాయం చేయాలి, భాగస్థులతో కలిపి ప్రయాణం చేయాలి. ఎట్లా అవుతుందంటే రాజీ అవుద్ది. దీంట్లో ఆర్థిక సమస్య ఉంది, చాలా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం, ఆ డబ్బుని రాబట్టుకోవాలి. కాబట్టి సర్దుబాటు చేసుకుందాం, తొందరపడి పదాలను బట్టే సమస్య మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి సంవత్సరం కింద జరగాల్సిన సమావేశం ఈరోజు మళ్ళీ పదాలకు వచ్చింది. అంటే అంతర్గత సమావేశము, అంతర్గత న్యాయస్థానాలు విఫలమైనవి. ఇవాళ బహిరంగంగా న్యాయస్థానం ముందు పెట్టారు. ఈ న్యాయస్థానం అనేటువంటిది ఈ ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి అన్ని వామపక్ష పార్టీలకి, అధికార పార్టీలు, పాలక పార్టీ కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, ఇంకా ఇతర ఏ పార్టీలు ఉన్న ఆ పార్టీలు, పాలక పార్టీలు, ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, ట్రేడ్ యూనియన్లు అందరి దృష్టికి, అందరి గడపలో అసోసియేషన్ ఎక్కడో జగడం అందరికీ చెప్పారు. విషయం అంతా తెలిసింది. అయితే ఏదో విధంగా ఆ వ్యాపార సంస్థలకు నష్టం జరగాలి. వాళ్ళు చాలా కష్టపడి ఈ ఒంగోలు పట్టణంలో మొదటి 2-3 సంవత్సరాల్లో ఒకటిగా బైకేబుల్ ఆ రోజు విస్తరించింది. అలాగే అసోసియేషన్ మనందరికీ తెలుసు, ఈ ఒంగోలు పట్టణంలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి అభ్యుదయ భావాలతో స్టూడెంట్గా ఉన్నాడు. తర్వాత మున్సిపల్ కార్పొరేటర్ ఉన్నాడు. తర్వాత అనేకమైన వామపక్ష ఉద్యమాలు కానీ, అట్లాగే ప్రోగ్రెసివ్ ఉద్యమాలు కానీ, అలాగే అందరితోటి ఒంగోలు ఉండేటువంటి శక్తి స్నేహం తెలుసుకుంటూ కూడా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏం జరిగింది. అయినా కూడా దీంట్లో వ్యాపారం అనేది ఒక ఎజెండా ఉంది. కాబట్టి అందరికీ అనుమానం వచ్చేదంటే వ్యాపారం అవ్వాలి. అయినా కూడా అసోసియేషన్ దాన్ని విస్తృతంగా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఇక్కడ వరుసగా సమస్యగా పరిష్కరించుకోకుండా, వాస్తవాలు చేసుకోకుండా ఇక్కడ మన ముందు ఉన్నటువంటి చర్చ ఇది పౌర సమాజంగా ఒంగోలు పట్టణం ముందు బాగుంది. ఇవాళ మన వ్యక్తులుగా మాట్లాడాల ఈ సమస్యని ఈ ఒంగోలు పట్టణంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మన వాయిస్ వినిపిస్తున్నాం. ఏది న్యాయమో, ఏది అన్యాయమో. న్యాయం అనేటువంటిది రావాలంటే న్యాయాల ముందు కోర్టులో చర్చలు వస్తాయి. న్యాయం కోసం పోరాటాలు, అన్యాయమైన వాళ్ళు కూడా వాదన చేస్తారు. కానీ అంతిమంగా న్యాయం ముందుకు రావాలి. ఆ న్యాయం తీర్పిచ్చేది పౌర సమాజం. ఆ పౌర సమాజం తీర్పు ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనందరం కూడా వాస్తవంగా న్యాయం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది మన చెప్పడంలో మనం బాధ్యత తీసుకోవాలని చెప్పి ముందుగా మిత్రులందరికీ సూచన చేస్తున్నాం. ఎందుకంటే సమస్యలు అవన్నీ కూడా ఈరోజు సమాజం ముందు న్యాయ అన్యాయాలు, నిజాలు, అబద్ధాలు ఏదైనా తెలియకుండా గందరగోళంగా డైవర్ట్ చేస్తున్నారు. ప్రతి సమస్యకి డైవర్షన్ ఎంతగా డైవర్ట్, ఇది వాళ్ళకి అనుకూలమా, ఏ అనుకూలమా, ఇంట్లో ఎవరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నాడు అనేటువంటి రకరకాల వాదనలు వచ్చి అసలు విషయాన్ని దాటవేస్తున్నారు. అసలు విషయాన్ని కేంద్రీకరించి మిత్రులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సమస్యలకు చెప్పబట్టే మనమందరం కూడా న్యాయానికి చెప్పడానికి సంబంధించినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనందరినీ అప్పీల్ చేస్తే కూడా ఆయన అదే. కాబట్టి భవిష్యత్తులో ఈ న్యాయం అనేది జ్ఞాపకం. నేను ఇప్పటివరకు చాలా బలాయించాను, చాలా సంక్షోభంలో ఉన్నా, నన్ను నమ్ముకున్నట్టు నా భాగస్తులు కానీ, నేను నమ్ముకున్నటువంటి ఒంగోలు పట్టణానికి నా వ్యక్తిత్వాల సమస్య కానీ సమస్య, ఒక వ్యక్తిత్వ సమస్య. రెండోది ఆర్థికంగా న్యాయం ఏంటి, ఎవరు పలుకుబడి వాళ్ళేనా, ఎవరు పెద్దదాలైతే వాళ్ళేనా, రేపు మన నిధుల్లో పంచాయతీ చేస్తాం, కుటుంబంలో పంచాయతీ చేస్తాం. కానీ సమాజంలో న్యాయం అనేటువంటి ఒకటే ఉంటుంది. ఆ న్యాయం వైపు కావాలంటే మన అందరం రైతులు మద్దతు ఇవ్వాల్సిన ఉంటుంది. కొంతమంది బహిరంగంగా రాలేని పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి సంబంధాల రీత్యా, వాళ్ళకు ఉండే రాజకీయ కార్యక్రమాల రీత్యా, కానీ పరోక్షంగా దీంట్లో న్యాయం జరగడం కోసం చెప్తున్నాను. అందువల్ల ఇక్కడ డైరెక్ట్ గా మనకి ముందుకు వచ్చింది డాక్టర్ సీతారామయ్య, దాంతో పాటు ఎమ్మెల్యే జనార్దన్. ఆయన ఏ పార్టీ వాళ్ళ ఏంటనేది పక్కన పెట్టాం.
అధికారంలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు బహిరంగం వచ్చింది. ఇక్కడ ఎజెండాలకి ఎమ్మెల్యే వచ్చాడు, సీతారామయ్య వచ్చాడు. సీతారామయ్య అంటే డాక్టరే కాకుండా ఇక్కడ ఒక పెద్ద బ్యాంకు కూడా బయలుదేరుతున్నాడు. అట్లాగే బాగా గుర్తింపు కూడా, ఆయన కూడా ఒక వ్యక్తిత్వం గుర్తింపు ఉంది. కానీ సమాజంలో సమస్య వచ్చినప్పుడు న్యాయం అంటే ఏంటి, అసలు దీన్ని ఎందుకు పరిష్కారం కావట్లేదు అనేది బహిరంగ రావాల్సిన అవసరం ఉంది. అలాగే చర్చలో రావాల్సిన అవసరం ఉంది. నేను బయట ఉన్నాను కాబట్టి ఏమేమి చేస్తామని కుదరదు. ఇవాళ ఒంగోలు పౌర సమాజం ముందు ఒక న్యాయం కోసం సమస్య ముందుకు వచ్చినప్పుడు మనం అందరం న్యాయ సమస్య పరిష్కరించడం కోసం ఆ వైపుగా మాట్లాడాలి. న్యాయ పోరాటానికి మనం పద్ధతి మార్చడం వస్తుంది. అట్లా అసోసియేషన్ 8 కోట్ల బాధ్యతతో ప్రారంభమైందంటే ఆనాడు 8 కోట్ల ఈ రోజు ప్రజలకు నిరంతరం చైతన్యం కలిగించేదే మీడియా. కాబట్టి ఆ మీడియాని దాంట్లో ఎన్ని పోవాలంటే అది మొత్తం మన సామాజిక అంశాలకు సంబంధించి కూడా న్యాయాన్ని మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి డబ్బులు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవైపు భాగస్వామి కలుపుకుంటాము, పార్ట్నర్షిప్ తీసుకున్నాడు, డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నాడు, మాట్లాడాడు. కానీ చివరికి సంపడిపోయి చెప్తూనే వీళ్ళ పాత్రని అవతల వాళ్ళు లాక్కున్నారు. ఇది ఎక్కడ పరిస్థితి సార్? అది వ్యాపార లావాదేవీగా అనుకుందాం. ఆ వ్యాపార లావాదేవీలు అక్కడే ఉంటే అదే అంశం. ఆ తర్వాత దానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి ఎవరైనా ఉన్నటువంటి కుటుంబాలు కొంతకాలం ఎవరు కుటుంబాలు అనేది పిలుస్తున్నా కూడా నమ్మలేని పరిస్థితి. అందరూ స్టేజ్గా ఉంటారు కదా, అందరూ బాగా మాట్లాడుతున్నారు కదా, నాతో కలుపుకోవాలనుకున్నారు కదా. దీంట్లో ముఖ్యమైన వ్యక్తి అంతే తప్ప లెక్కలు పక్కన కుదరదు అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లెక్కల్లో వివాదం లేదు. లెక్కలని పక్కన పడేస్తే మేము చెప్పిందే రాజ్యం అనేటువంటి రెండో పద్ధతి. ఈ ఆధిపత్యానికి ఏంటంటే అధికార ప్రాబల్యం. స్నేహంగా ఉంటారు, ఎదుర్కొని కొడుతారు. స్నేహంగా ఉంటారు, కుట్రలు చేస్తారు. స్నేహంగా ఉంటారు, మన పక్కన స్నేహితులనే పక్కనే ఆగేసేసి అపోహలు సృష్టిస్తారు. సోషల్ తీసుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అపోహలు సృష్టిస్తారు. వీళ్ళు వాళ్ళకి సంబంధించాడు, వీళ్ళకి సంబంధించాడు, వీళ్ళు ఆయన కట్టుకుంటారు అని రకరకాల అపోహలు చేస్తారు. ఎవరు ఏది చెప్పుకున్నా మన అందరికీ సమాజంలో ఒక గుర్తింపు ఉంది, ప్రతి సంఘానికి ఒక గుర్తింపు ఉంది. ఈ సమస్య ఎవరు వైద్యాలని మనమనగా ఆలోచించుకోవాలి. ఆ పద్ధతిలో ఈ సమస్య చేసి నైతికంగా నైకేబుల్ యాజమాన్యానికి జస్టిస్ జరిగేటట్టుగా నైకేబుల్లో ఉండేటువంటి సమస్యని, అది యాజమాన్య సమస్యని, ఆర్థిక సమస్యని కూడా సరైన పద్ధతిలో ప్రజల ముందుకు పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం అనేది అంతర్గతంగా ఏదైనా జరిగితే అది ప్రజల ముందుకి మళ్ళీ ఇలాంటి వేదిక చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో మనం చేస్తున్న కార్యక్రమాలు చేసుకోవాల్సింది. చివరిగా ఎందుకంటే ఇది ఇన్ని సంవత్సరాలు కాలయాపన జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉండే ప్రభుత్వ యంత్రాలను కూడా నేను భాగస్వామ్యం చేస్తాయి. అట్లాగే చాలా మంది ఉంది రేపు మీడియా సంస్థలు మిగతా దూరం అయిపోతారేమో, పత్రికల్లో వార్తలు వస్తాయేమో, ప్రతి పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు తక్కువలు పడ్డాయి కాబట్టి మన వార్తలు వస్తాయని అవ్వాలంటే తెలుసు. వాళ్ళ ప్రజా సంఘాలు కానీ రాజకీయ సంస్థలు ప్రజల పక్షంగా ఉంటాడు, ఎవరికి భయపడు. న్యాయ వైపు ప్రజల పక్షంగా ప్రజా సమస్యలు ముందుకు ఎవరు పెడతారో వాళ్ళు ఎవరైనా సరే అవుతాయి. కాబట్టి ఎవరి కోసం ఎవరు ఈ పరిస్థితుల్లో అసోసియేషన్ తీసుకున్నట్టు బయట ఇప్పటికైనా ఆయన ఎప్పుడో నమ్మకం నేను నష్టపోయిన పర్వాలేదు. ఆయన పదే పదే చెప్పాడు, నా సమస్య నా భాగస్వామ్యం న్యాయం చేయండి, తర్వాత చివరైనా భాగస్వామ్యం నాకు ముందు ఇవ్వండి, తర్వాత వాళ్ళకి ఇవ్వండి అడగల. భాగస్వాములు ఎవరు అందరికీ తెలుసు. ముందు నన్ను నమ్ముకొని దీంట్లో భాగస్వామ్యం వచ్చినటువంటి నాతో ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ వాళ్ళకి ముందు చెప్పేయండి, తర్వాత నాకు ఏమైనా చెప్పలేదు. అయినా కూడా ధనకారకాలతో పదవించినటువంటి వాళ్ళు డబ్బుగా అనుకోండి, డబ్బుంటే ఏమైనా చేస్తామంటే బహిరంగంగా వచ్చారు. ఇప్పటికైనా మనం ఈ సమస్య గౌరవమైనటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, అట్లాగే డాక్టర్ సీతారామయ్య గారికి, బ్యాంకు మేనేజర్కి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. సమస్యలు ప్రజల ముందు తీసుకొచ్చి పరిష్కారం చేస్తారా, లేకపోతే ఏ పద్ధతిలో తీసుకొస్తారని మీకే వదులుతున్నాం. కాబట్టి మీరు బయట వచ్చి మాట్లాడేదాకా ఈ పోరాటం ఈ రోజు బహిరంగంగా వచ్చింది. ఇది కార్యక్రమంలో కూడా ముందుకు పోతుంది. కాబట్టి ఏ దశలో మీరు వచ్చి భాగంలో ఉంటారు మీరు కష్టపడి, అది మీ బాధ్యతగా కాకుండా ప్రజాక్షేత్రంలో వచ్చింది. ప్రజాక్షేత్రంలో వచ్చిన చదివిన తర్వాత అది చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఏ చరిత్రలో ఎవరు మూడొప్పలుగా ఎవరు కాలం ఉండలేదు. కాబట్టి ఆ పద్ధతిలో ఆ ఎమ్మెల్యే గారు కానీ సీతారామయ్య గారు కానీ అట్లాగే మిగతా భాగవతులు కూడా ఆలోచించండి. మీకు ఎవరో ఇస్తారని చెప్పి నమ్మకం మోసపోతారు. కాబట్టి మీరందరూ కూడా మీ ఎంపీగా ఉన్నటువంటి అసోసియేషన్ పక్కన నిలబడి బయలుదేరి వస్తే తొందరగా పరిష్కారం వస్తాయి. మీరు పక్కన ఉంటే మీ పరిష్కారం కాదు. మీరు న్యాయంగా పెట్టుబడి
అందరికి ప్రజా సంఘాలు ఇస్తే ఆ పత్రాన్ని ఎక్కడికక్కడ ఒంగోలు పట్టణంలో ప్రతి ఇంటికి అందించాల్సి వస్తుంది. ఈరోజు ఒంగోలు న్యాయం మీదే కాదని చెప్పి ఒక పిలుపు. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీ రకరకాల పోతున్నారు. మనం కూడా గర్భం అన్యాయాన్ని న్యాయాన్ని నిర్మించని చెప్పి ఒంగోలు పట్టణంలో ప్రజలందరూ పంపిణీ చేస్తూ మనందరూ కూడా ఆయన తీసుకొని ఆయన వాటిని మనం పూర్తిగా ప్రసన్న చేసుకోవాలని ఆ విధంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలు మీరు కూడా అన్ని ప్రతిపాదన చేయాలని